What a lucky man I am. So lucky. The temples of Abu Simbel. Wow. Temples of Abu Simbel. హలో ఫ్యామిలీ, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 గంటలైంది. మనం ఆస్వాన్ నుండి అబు సింబల్, ద మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఇన్ ఈజిప్ట్ నన్ను అడిగితే, పిరమిడ్స్ తర్వాత. సో అమేజింగ్ అబు సింబల్ చూడడానికి మనం 4 AM బయలుదేరాం. సో డే టూర్ ఇక్కడ నుంచి 3 hours. సో ఈ హోటల్లో బుక్ చేస్తే 450, అంటే వెళ్ళడానికి రావడానికి 450 ఈజిప్షియన్ పౌండ్స్. 450 అంటే అబ్బా కష్టంగా ఉంది అబ్బా. 450 అంటే $30 మనం చేసాం. కానీ అక్కడికి వెళ్ళాక ఎంట్రీ ఖర్చులు అవన్నీ మనవి. సో చాలా చాలా ఎక్సైటెడ్ ఉంది ఈ ట్రిప్ వెళ్ళడానికి. అనుష్కలని మాట్లాడుతున్నాను యాజ్ యూజువల్. సో ఇప్పుడు ఒక ఆయన పిక్ చేసుకోవడానికి వచ్చాడు. మనం ఏమో సెంటర్ ఆఫ్ ది సిటీకి వెళ్ళి ఆ వ్యాన్లోని వెళ్ళాలి. సో అది మన కదా. విచ్ వే మ్యాన్ దావై స్టే హియర్. ఓకే. సో అది అప్రాక్సిమేట్గా 3 గంటల జర్నీ. అక్కడ 2 గంటలు స్పెండ్ చేస్తాం, మళ్ళీ 3 గంటలు రిటర్న్ వచ్చేస్తాం అన్నమాట. సో మధ్య వచ్చేసి కొంచెంసేపు ఇక్కడ లంచ్ తినేసి ఫ్రెషన్ అప్ అయిపోయి మన ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఈ వ్లాగ్ అయితే నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది. అబు సింబల్ నేను 2001లో వెళ్ళాను. అప్పుడు ఫోటోలు లేవు, వీడియోలు లేవు, ఏమీ లేవు. సో మళ్ళీ చూడడానికి, మన ఫ్యామిలీతో డీటెయిల్స్ షేర్ చేయడానికి యూట్యూబ్ ఫ్యామిలీతో ఉంది. సో ఇప్పుడు నడుస్తున్నా. కమ్యూట్ వ్యాన్ ఎంతమంది ఉంటారో తెలీదు. అంటే యూజువల్గా డే టూర్ కదా, 5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, మ్యాక్సిమం ఎంతమంది ఉంటారో తెలీదు. సో ఇది విషయం. వెళ్ళిపోదాం. ఆల్రెడీ టు వాచ్ అబు సింబల్. 4 AM అయింది. నేను యాక్చువల్లీ జాకెట్ వేసుకున్న అవసరం లేదేమో. ఇప్పుడు 9 degrees సెంటిగ్రేడ్ ఉంది, 9 degrees ఉంది. మనం సౌత్ ఆఫ్ ఈజిప్ట్లో ఉన్నాం కదా, అలా సుడాన్ బార్డర్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. 4:15 కదా, నేను మానుష్యంగా ఉంది. ఈయన మన హోటల్లోడు మనకు తీసుకెళ్తాడు అనమాట. సో మన ఐలాండ్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ బోట్ దాటాలి. కొత్త ఏం లేదు, మీకు ఇప్పటికి అలవాటు అయిపోయి ఉంటుంది. బాగుంది యాక్చువల్లీ. ఉంటే ఇక్కడే ఉండండి, ఈ బాబ్ మార్లీలో. ఇంతకన్నా చీపర్ ప్లేస్ మీకు దొరకదు ఈ ఐలాండ్లో. ప్లస్ లొకేషన్ ఆసమ్, వైబ్ ఆసమ్, ఫుడ్ ఆసమ్, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పార్టీయింగ్, నూబియన్ మ్యూజిక్, నూబియన్ డ్యాన్సెస్, అన్ని రకాల ఆసమ్ అన్నమాట. సో అందుకని ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవరైనా అయితే ఈ ఐలాండే బుక్ చేయండి. సో బోట్ ఎక్కేద్దాం. ఆస్వాన్ యాక్చువల్లీ నా ఫేవరెట్ పార్ట్ ఆస్వాన్ ఇప్పుడు దాకా. కైరో కన్నా కూడా నచ్చింది. అంటే పిరమిడ్స్ చూడడానికి వెళ్ళాలి, తప్పదు. కానీ ఓకే, చిన్న బ్రిడ్జ్ దాడేస్తున్నాం, బోట్లోకి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో హబీబీ. అందులో నేను ఒక్కనే కాదు, చాలామంది ఉన్నారు. సో అందరం కలిసి అబు సింబల్ వెళ్తున్నాం. బయట టూరిస్ట్ పోలీసులతో మాట్లాడుతున్నారు, సెపరేట్ సెక్యూరిటీ కావాలా అని. అక్కర్లేదని చెప్పాం. ఆస్వాన్ సిటీ లిమిట్స్ దాటేసిన వెంటనే 2 వైపులా డెజర్ట్. మనం ఇప్పుడు సహారా డెజర్ట్లో సుడాన్ బోర్డర్ దగ్గరికి వెళ్తున్నాం. బ్యూటిఫుల్ సీనరీ. క్విక్గా మీకు ఐడియా ఇవ్వడానికి ఇది చూపిస్తున్న మ్యాప్. సో మనం అబు సింబల్ అంటే ఈజిప్ట్ సౌత్లో, సుడాన్కి నార్త్ బార్డర్లో ఉన్నమాట. మొత్తం ఎడారి, ఇంకేం లేదు. ఆస్వాన్ నుండి చూసారా, ఇదంతా సహారా డెజర్ట్. ఈ డెజర్ట్ మధ్యలో ఇప్పుడే సన్ రైజ్ అయింది. బ్యూటిఫుల్గా ఉంది సూర్యుడు ఎడారి మధ్యలో. సో ఇక్కడ చిన్న రెస్టారెంట్ లా ఉంది, దానికి మనం ఆగాం.
ఎందుకంటే ఆగి ఇక్కడ కాఫీ కానీ వాటర్ కానీ కొనుక్కోవడానికి. వెరీ గుడ్ బ్రో. వెర్ యూ ఫ్రమ్? From France, my friend. From France. And you? Holland. Hollanda. Very nice. So he was so worried about you. So Yeah, it's good that you. yeah, we had to call. With a phone, yeah. Ah, yes, yes, yes. Awesome. All right, nice meeting you guys. We'll talk more at Abu Simbel. Yeah. All right. See you later. సో ఇది చిన్న రెస్టారెంట్ బాగుంది. వాట్స్ హ్యాపెనింగ్ మ్యాన్? Coffee time. కాఫీ? Coffee time. Alright, I'll take a coffee too. Go on. Yeah. Where are you from, bro? I didn't ask you. Two. Australia. Australia. Oh wow. Where? yeah. Sydney, Canberra, Adelaide. Melbourne. Huh? Melbourne. Melbourne. I've been there. Brisbane. Yeah. Brisbane. Yeah, beautiful. I've been there. Not as nice as here though. Huh? It is beautiful. Beautiful view. Oh? Yeah. Nice. I've been to all states of Australia except Western Australia, Perth. Well, challenge. I've even gone to Ayers Rock. yeah. Yeah. Beautiful. Yeah, you're missing out. Yeah. People in Perth will be disappointed. soon. One coffee and I need one big water. ఇప్పుడు మార్నింగ్ 6:30 అయింది. మనం 4కి హోటల్లో లేచి 5కి కార్ స్టార్ట్ అయ్యి 6:30 అంటే గంటన్నర డ్రైవ్ చేసాం. ఆల్మోస్ట్ సుడాన్ బార్డర్ దగ్గర ఉన్నాం. ఇంకా గంటన్నర 2 గంటలు ఉంటే సుడాన్ బార్డర్ వచ్చేస్తుంది. సో ఈజిప్ట్లో సదర్న్ మోస్ట్ పాయింట్కి వెళ్తున్నాం. ఇప్పుడు డెజర్ట్, సహారా డెజర్ట్ మధ్యలో ఉన్నాం. మీకు ఆల్రెడీ చూపించాను ఈ వ్యూ. అమేజింగ్. సో జస్ట్ వాటర్ అండ్ కాఫీ కొనుక్కున్నాం. చాలా ఎక్సైటెడ్ ఉంది ఎందుకంటే అబూ సింబల్ గీజా పిరమిడ్స్ తర్వాత మోస్ట్ అమేజింగ్ సైట్. సో అది విషయం. హ్యాపీ, లైఫ్ ఇస్ గుడ్, ఐ క్యాన్ కంప్లైన్. సో ఇక్కడ ఇంతకు ముందు అయితే మిస్ అయిపోయాం. అన్ని కంట్రీలు చూపించినాం. నెలకు ఒక కంట్రీ చూపించేస్తాను మీకు అట్లీస్ట్ అనుకుంటున్నా. నా మనసులో మంత్కి ఒక కంట్రీ చూపిస్తాను అనుకుంటున్నా. కుదరచ్చు, కుదరకపోవచ్చు. ఐడియా అయితే ఉంది. సో సూన్ అబూ సింబల్, గీజా పిరమిడ్స్ తర్వాత మోస్ట్ అమేజింగ్ అబూ సింబల్ అయితే వచ్చేసాం. మీకు చెప్పాను కదా, చూడండి ఎంత తేడాను. స్టూడెంట్ అయితే 50, మనకి 255. అది విషయం. సో అబూ సింబల్ టికెట్ మొత్తం 255, 255 అంటే అప్రాక్సిమేట్గా $17. సో చీప్ కాదు, చాలా ఎక్కువ, కానీ ద మోస్ట్ అమేజింగ్ ఆఫ్టర్ ద పిరమిడ్. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ లేక్ నాసర్. లేక్ నాసర్ అంటే ఆస్వాన్ డ్యామ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామ్స్ ఇన్ ద వరల్డ్. కట్టినప్పుడు 70sలోనే ఎప్పుడో, మన గైడ్ కరెక్ట్గా చెప్తాడు, విన్నాం. ఈ లేక్ ఫామ్ అయింది ఈ నైల్ రివర్ వాటర్స్ అంతా కంట్రోల్ చేయడానికి. అప్పుడు ఈ మొత్తం సైట్ అంతా మునిగిపోవాల్సింది. సో మొత్తం పీస్ కట్ చేసి రీలొకేట్ చేశారు. ఆ ఇంట్రెస్టింగ్ హిస్టరీ గురించి మాట్లాడదాం కొంతసేపులో. సో యూజువల్గా ఈ ప్లేస్ పాండమిక్ లేకపోతే వేలు థౌజండ్స్ అంటే థౌజండ్స్ ఉంటారు. అలాంటిది మేము ఒక్కడమే ఉన్నాం ఇక్కడ ఈ అమేజింగ్ సైట్లో. చూడండి ఒకసారి. ఓ మై గాడ్. Without people, it's incredible. Yeah, that's what I was telling on the vlog. Thousands of people and we are just 5, 6. Yes, Awesome, man. amazing. That's why I chose to come to Egypt. This is the best time. Yes, this is the good side of Corona. So wow, It's incredible. so damn awesome. సో ఇక్కడి నుంచి షూట్ చేస్తే హైట్ తెలుస్తుందని. అసలు ఏముందబ్బా, ఈ మొత్తం మాన్యుమెంట్ని పీస్ బ్రేక్ చేసి ఎయిర్ లిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఆస్వాన్ డ్యామ్ కట్టినప్పుడు మొత్తం ఇదంతా మునిగిపోవాల్సింది సబ్మర్జ్ అయిపోవడానికి. సో పీస్ బై పీస్ ఈ మొత్తం తీసి ఇక్కడ రీలొకేట్ చేశారు. అసలు నాకు మాటలు రావట్లేదు. ఇక్కడ ఏముంది బా, లోపల కెమెరా షూట్ చేయిస్తారో తెలీదు. ఎవరు లేరు కాబట్టి చేసేస్తే నా అదృష్టం అది. జస్ట్ టూ గుడా. వావ్. జస్ట్ మా వ్యాన్లో వచ్చిన 6 or 7 మంది. యూజువల్గా కిక్కిరిసిపోతుంది, వేల కొలది మనుషులు. అలాంటిది మన అదృష్టం ఎంత బాగుంది చూడండి.
ఆహా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 . ఓహోహోహోహో. అంటే ఎంత చూసినా తనివి తీరట్లేదు అన్నమాట. అది ఎలా అది ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. అది ఓన్లీ సంథింగ్ యూ కెన్ ఫీల్ అబౌట్. సో ఈ 4 స్టాచ్యూలు కూడా రామ్సీస్ 2 కింగ్ 4 కొలోసల్ స్టాచ్యూస్ 1244 బీసీలో కట్టినవి. ఈ కింద రాణులు నెఫర్టీటీ కాదు, నెఫర్టాటి. వీడియోలో తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇన్ పర్సన్ అయితే ఈ మాన్స్ట్రాసిటీని అంటే ఈ గ్రాండర్ని చూడండి. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ ద కీ టు ద డోర్ ఆఫ్ అబు సింబల్. చూడండి ఎంత ఉందో అసలు. వావ్. శుక్రాన్ హబీబీ. లోపల వీడియోలు తీయడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. మన అదృష్టం ఎలా ఉందంటే ఎవరూ లేరు సైట్ మీద. చెప్పాను కదా ఆల్రెడీ 5-6 ఉన్నాం అని. కాబట్టి ఎక్కడా లేని రేర్ ఫుటేజ్ మన ఛానల్లో తెలుగులో మీరు ఇంకా చూసేయండి. ద గ్రేట్ మ్యాసివ్ అబు సింబల్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇది వావ్ కాకపోతే ఇంకేంటి వావ్. ఓ మై గాడ్. ఈ సైట్ అంతా మిరాక్యులస్. మన ఒక్కళ్ళవే ఉన్నాం ఈ సైట్ అంతా. 15,000 20,000 మంది ఇలా కిక్కిరిసిపోయి అలాంటిది ఎవ్వడూ లేకుండా ఈ సైట్కి ఏదో నేనే ఓనర్ లాగా. కరోనా కొన్ని మంచి విషయాలు కూడా చేసింది. ఓ మై గాడ్. వావ్. సో పిరమిడ్ లోపల, మన ఈజిప్షియన్ గీజా పిరమిడ్ లోపల కూడా ఇలానే ఎన్నో ఛాంబర్స్ ఉంటాయి. మీకు శాంపుల్కి మచ్చుతో నొక్కి చూపిస్తున్నా. ఒకవేళ కింగ్ లెగిచొస్తే బతికొస్తే మొత్తం ఆయనకు కావాల్సిన ఆర్మీ, ఫుడ్, రాండ్లు, మనుషులు, కంఫర్ట్స్ అన్నీ ఇదొక కళ నిజమా ఎక్స్పీరియన్స్. నేను 2001లో వచ్చినప్పుడు ఆ రోజుల్లోనే ఒక 5,000 మంది 10,000 మంది సౌండ్లు అన్నీ. ఇప్పుడు చూసారా ఓన్లీ పక్షుల సౌండ్ వినిపిస్తున్నాయి. అంటే ఎంత అదృష్టం అంటే ఇలాంటి మ్యాగ్నిఫిసెంట్ ఆర్కియలాజికల్ ప్లేస్లో ఒక్కడనే ఉండి అసలు ఆస్వాదించడం. నాకైతే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మాటల్లో చెప్పలేని ఆనందం. సో లక్కీ నేనే కాదు, మీరు కూడా. ఎందుకంటే మీకు పైసా ఖర్చు లేకుండా, టికెట్ లేకుండా, ఈజిప్ట్ వచ్చే కష్టం లేకుండా మీరు చూస్తున్నారు కాబట్టి. ఓకే, ఇన్సైడ్ ద శాంక్టరమ్ మెయిన్ టెంపుల్. ఈ గర్భగుడిలోని లోపల రామ్సీస్ 2 అంటే ఈ సైట్ని కన్స్ట్రక్ట్ చేసిన రాజు. ఆయన ఈజిప్షియన్ సివిలైజేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్, సన్ గాడ్, రవి, రా, అమున్ రా, ఎలా అంటే అలా ఆయనతో కూర్చొన్నాడు. సో ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ డైమెన్షన్ ఏంటంటే సంవత్సరంకి 2 రోజులు సాలిస్టిస్ అప్పుడు అనుకుంటాను, సన్ రేస్ కరెక్ట్గా ఈ గర్భగుడిలో స్టాచ్యూస్ మీద పడతాయన్నమాట. ఆ విధంగా 4,000 years బ్యాక్ క్యాలిక్యులేషన్స్ చేసి అనలైజ్ చేసి ఇది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ లోపల చూడండి, అసలు మాటలు లేవు. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎవరు షూట్ చేయని ఫుటేజ్ మనం షూట్ చేసాం, అది మన తెలుగు ఛానల్లో.
What a lucky man I am. So lucky. The temples of Abu Simbel. Wow. చాలా డీటెయిల్డ్గా ఇంట్రికేట్గా ఉన్న ఆర్ట్ ప్రతి వాల్ మీద. ఇవన్నీ కూడా పీస్ బై పీస్ తీసి ఒక 200 అడుగుల ఎత్తుకి రీఅసెంబుల్ చేశారు మీకు చెప్పినట్టు. ఆస్వాన్ డ్యామ్ వీటన్నింటినీ ముంచేయకుండా. సో అదొక ఆర్కియలాజికల్ మార్వల్. ఈ రూమ్స్ చూసారా, చిన్న చిన్న రూమ్స్, ఎంత ఆసమ్ డీటెయిల్. ఎన్నిసార్లు చెప్పినా నేను ఆగలేకపోతున్నా, మాటల్లో వర్ణింపలేని అందం ఇదంతా. మమ్మీ తినేస్తుందా వచ్చి నన్ను. మమ్మీ ఈజ్ గోనా అటాక్ మీ. ఇది స్మాలర్ ఛాంబర్ ఫర్ నెఫర్టేటి, రామ్సీస్ II వైఫ్. సో ఎంటరింగ్ నెఫర్టేటి స్మాలర్ ఛాంబర్. ఈ కలర్స్ అన్నీ న్యాచురల్ కలర్స్, ఏది రిస్టోర్ అవ్వలేదు. ఎన్నో బీసీ నుండి 1924 బీసీ ఏదో చెప్పారు, మర్చిపోయాను. ఆనెస్ట్గా చాలా 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 లక్కీ, నేనే కాదు మీరు కూడా. ఎందుకంటే లోపల నేను యూట్యూబ్లో కూడా చూశాను, ఏదో ఒకటి ఉంది స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారంట. అలాంటిది మనం మొత్తం సైట్ మీద ఎవ్వరూ లేరు, మనమే ఉండి 2 మెయిన్ టెంపుల్స్, ఆ చిన్న టెంపుల్ ఇప్పుడు చూసిన నెఫర్టేటి, ఆ మెయిన్ టెంపుల్ రామ్సెస్ లోపల కూడా డీటెయిల్గా మీకు చూపించాను. సో మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటాను. సో నెఫర్టేటి ఆఫ్ రామ్సీస్ II. ఆల్రైట్, సో అది మన అబు సింబల్ ట్రిప్. చాలా చాలా టైర్డ్ అయిపోయాం, ఎందుకంటే 4కి లేచి వెళ్ళాం కదా. సో మధ్యాహ్నం 2:30 అయింది. ఇప్పుడు గబా నేను రెడీ అవ్వాలి, ఎందుకంటే ట్రైన్ 5:15కి ఉంది. సో బేసిక్గా క్విక్ షవర్, క్విక్ ప్యాకేజ్, క్విక్ ప్యాకింగ్, అండ్ దెన్ వీలైతే కొంచెం లంచ్ ఏదైనా తినేసి వెళ్ళాలి. మళ్ళీ ట్రైన్ మిస్ అయితే చాలా ప్రాబ్లము, అది విషయం. సో మళ్ళీ ట్రైన్లో కలుద్దాం. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఈ క్లిప్ వదిలేస్తున్నా, చూడండి. Ethiopian speak a special language. It's not like another language because it's just a spoken language. It can't be written. I mean, it has no alphabet. Ramesses II came here to control the gold mines that he built here 2 temples. The big one for himself, small one there for his favorite wife Nefertari. I mean Ramesses II. He lord Egypt for about 67 years. He married 34 wives. He had 100, yes, and he had 177 children. He was a busy man. 177. Oh my Yeah. The most beloved and the favorite wife was Nefertari, not Nefertiti. And Nefertiti was Akhenaten's wife. But Ramses' wife is Nefertari. She was from Nubia, from this place. Is she the small one? Yeah, these 2 ones I tell you. Yeah, okay. And Ramses built the 2 temples in 1250 BC. The temples were in another place. The original location, the big one, was after this people over there. And the original location, the small one, was after this foot of the creator. The original location of both temples now is below the water of Nasser Lake by 64 meters. Before Nasser Lake, it was the narrowest trip of the river Nile. The 2 temples were close to the river. When they had built the high dam in Aswan, the water accumulated in the south. The water rised up. Before that was happening, they had to move the temples up 64 meters back to 100 meters. How did they do that? Many engineers, Sheridan Swart, French, Swedish, Italian, American, Egyptian, Holland, and the West Germany engineers began at work under the auspices of the German company Hochtief and the Egyptian company Atlas. The French engineers made a dam around the base of the work with a copper dam at 27 meters high, just to keep the construction site dry in the process of removing up. Then they had removed away the original mountain's rock and they cut the 2 temples into 1,047 pieces. Each piece weighs for about 15 tons. To give numbers to the pieces to know after that's the original location for each piece.
They used manual sow and